ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఇప్పటికే సీరియస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉన్న కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి బయ్యా సన్నీ యాదవ్ పై ఇప్పటికే ఆయన పరారులో ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఎక్కడున్నారంటూ కూడా గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు పోలీసులు. అయితే ఆయనకు వచ్చిన అక్రమ డబ్బులు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వచ్చిన డబ్బులతో కూడా ఇప్పటికే నల్గొండ జిల్లా నూతనకల్లులో ఇల్లు కూడా ఇటీవల నిర్మాణం మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సన్నీ యాదవ్ పై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అలానే దీనికి సంబంధించి ఇంటి దగ్గర కూడా హడావడి వాతావరణం నెలకొంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులతోనే ఇల్లు నిర్మాణం, కార్లు కొన్నట్లు, ఇంకా ఇతరితర వాటిలో కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ డబ్బులతోనే ప్రస్తుతం నల్గొండ జిల్లా నూతనకల్లులో బయ్యా సన్నీ యాదవ్ ఇల్లు కూడా నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ ప్రస్తుతం ఇంటి దగ్గర బయ్యా సన్నీ యాదవ్ ఇంటి దగ్గర హడావడి వాతావరణం నెలకొంది. సన్నీ యాదవ్ పై ఇటీవల కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి సన్నీ యాదవ్ ఎక్కడున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు అనే దానిపై ఇప్పటి వరకు కూడా సమాచారం కూడా లేదు. ప్రస్తుతం పరారులోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడా, వేరే రాష్ట్రానికి ఏమైనా వెళ్ళడా లేదా దేశానికి ఏమైనా వెళ్ళడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రమేష్, అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల వచ్చిన డబ్బులతోనే ఇల్లు నిర్మాణం చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ హడావడి వాతావరణం నెలకొన్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు ఏమంటున్నారు, సన్నీ యాదవ్ గురించి ఏమైనా తెలిసిందా, అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నూతన్కల్ ఏదైతే ఒక మారుమూల ప్రాంతం అని చెప్పొచ్చు, మారుమూల ప్రాంతం ఆ సొంత గ్రామం నూతన్కల్ గ్రామానికి చెందినటువంటి బయ్యా సన్నీ యాదవ్ ఆ చిన్న ఏజ్ లోనే ఒక పెద్ద ఎత్తున కూడా ఒక ఫాలోవర్స్ ని అయితే సంపాదించుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా ఆయన దేశ విదేశాలు కూడా చుట్టొచ్చినటువంటి పరిస్థితి అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఆ మారడంతో కూడా అతనిపై సుమోటోగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఎస్పీ కూడా మాట్లాడుతూ కూడా త్వరలోనే పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకసారి బయ్యా సన్నీ యాదవ్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాళ్ళ ఫాదర్ ఇక్కడ మెడికల్ షాప్ గత కొంతకాలం నుంచి కూడా వారు మెడికల్ షాప్ ని నిర్వహిస్తూ కూడా ఉపాధి పొందుతారు. అదేవిధంగా బయ్యా సన్నీ యాదవ్ సోదరుడు ఆ పక్కనే మెడికల్ షాప్ పక్కనే కూడా మొబైల్ షాప్ కూడా పెట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే బయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడు కూడా ఈ గ్రామానికి వాళ్ళ ఊరికి సొంత గ్రామానికి రావడం చాలా తక్కువ అని చెప్పవచ్చు. లాస్ట్ ఒక 4 months కింద కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. మనం ఆ వీడియో కూడా చూడడం జరిగింది. అప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు కూడా బయ్యా సన్నీ యాదవ్ ఇదే ఇల్లు అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి తన ఇల్లుని కూడా చూయించి కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదే ఆ చివరిసారి మళ్ళీ ఇంతవరకు గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ వార్త ఎప్పుడైతే సుమోటోగా కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా మొత్తం ఆ పోలీసులు కూడా ఒక అన్వేషణ మొదలైంది. కానీ తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా అతను ఒక బైక్ రైడర్ గా తెలుసు, అతను తరచూ ఈ విధంగా ఉంటారు, కానీ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఇలాంటి విషయాల గురించి తనకేమీ తెలియదని కూడా అంటున్నారు. చివరిగా 4 months క్రితమే తమ నివాసానికి రావడం జరిగింది. ఫోన్ లో కూడా మాట్లాడడం చాలా తక్కువ, ఎప్పుడైనా మాట్లాడినా కానీ ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడతారు, అంతేకాని తనకు ఏ విషయం తెలియదని చెప్తున్నారు. చూస్తున్నాం బయ్యా సన్నీ యాదవ్ యొక్క నివాసం చూస్తున్నాం. ఇది ఒక విశాలమైన భవనం అని చెప్పినా కానీ కుటుంబ సభ్యులు కొద్దిసేపు క్రితమే ఆ సన్నీ యాదవ్ తమ్ముడు కూడా ఇక్కడ మనతో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అసలు మేము ఉన్నటువంటి ల్యాండ్ ను బయట ఉన్నటువంటి ల్యాండ్ ను అమ్మేసుకొని ఇక్కడ ఇల్లు నిర్మాణం చేస్తున్నాం, కానీ సన్నీ యాదవ్ ఏదో 30 కోట్లు బెట్టింగ్ లో వచ్చారు, ఈ విధంగా రకరకాల వార్తలు చేస్తున్నారని కూడా సన్నీ యాదవ్ తమ్ముడు చెప్తున్నారు. సన్నీ యాదవ్ తమ్ముడు ఉన్నారు, సన్నీ యాదవ్ బ్రదర్, ఇతను మెడికల్ షాప్, వాళ్ళ తండ్రి మెడికల్ షాప్ నిర్వహించుకుంటారు, తమ్ముడు మొబైల్ షాప్ నిర్వహించుకుంటారు. వీరంతా కూడా ఒక సామాన్య కుటుంబం. కానీ ఒక్కసారిగా మొత్తం అతను ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా వెళ్లి విధంగా బెట్టింగ్ యాప్స్ లో కూడా పాల్గొనడంతో కూడా అతనిపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా తమకు తెలియదు, ఎప్పటి నుంచో కూడా ఇలాంటి బంద్ చేయాలని కూడా చెప్పడం చెప్తున్నారు. సన్నీ యాదవ్ సోదరుడు ఉన్నారు. చెప్పండి, సన్నీ యాదవ్ కూడా గతంలో వచ్చినప్పుడు కూడా ఇదే ఇంటిని కూడా చూయించుకుంటూ మొత్తం ఒక సువిశాలమైనటువంటి వంతి, అదేవిధంగా పైకి వెళ్ళినా కానీ వ్యూస్ మొత్తం రూమ్స్ అంతా కూడా ఒక లగ్జరీగా కట్టబోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను బెట్టింగ్ యాప్స్ తో కూడా అతనిపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్స్ తో వచ్చినటువంటి మనీ తోటే ఈ విధంగా ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కూడా నిర్మించారని కూడా చెప్తున్నటువంటి. బెట్టింగ్ యాప్స్ అయితే మనీ అయితే కానే కాదు. ఈ ఇంటికి మా అన్నకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మా డాడీ మమ్మీ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు కష్టపడి కట్టిన ఇల్లు. ఎందుకంటే మా డాడీ మాకు తెలిసి ఒక 25 to 30 years నుంచే మెడికల్ షాప్ రన్ చేస్తుంటాం. అవన్నీ మేము మనీ సేవ్ చేసుకున్న మనీతోనే కడుతున్నాం. ఫ్లోర్ యాడ్ అయింది కూడా విషయం కూడా మా అన్నకి తెలియదు. మా అన్నయ్య లాస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ కూడా లేదు. ఇదంతా అందరూ అనుకునే చేస్తున్నారు మా అన్నయ్య మీద. మొత్తం మీద అతను చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండేది, అతను మొత్తం నుంచి ప్యాషన్ ఈ విధంగా బైక్ రైడింగ్ అయినా కానీ వెళ్ళాలన్నా కానీ ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్యకి బైక్ రైడింగ్ అంటే ఇష్టం. అదే ప్యాషన్ తోనే స్టడీ అంతే కంటిన్యూ చేసుకుంటూనే బైక్ కావాలని కొనుక్కొని
తన ఓన్ గా టాలెంట్ గానే తెలుగులో ఎవరు లేరు వీడియోస్ చేయడానికి. నేను ట్రై చేస్తాను అనుకుంటే చిన్న ట్రై చేస్తున్నా. పల్లెటూరు నుంచి ఆ లెవెల్కి వచ్చే వరకు అందరికి ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఒక పల్లెటూరు నుంచి వచ్చిండ్రు. మీ అన్నయ్య అతి తక్కువ కాలంలోనే ఒక 4 మిలియన్ ఫాలోవర్స్ 40 లక్షల ఫాలోవర్స్ కూడా సంపాదించారు. దాని మీద వచ్చేటువంటి మనీ తోటి అతను లగ్జరీగా గడపొచ్చు, మీ కుటుంబాన్ని కూడా అంతా పోషించవచ్చు. కానీ ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడానికి కారణం ఏంది? బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఎంతో మంది జీవితాలు కూడా బలవుతున్నాయి. నీకు కూడా తెలుసు. చాలా వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే మా అన్నయ్య బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేసింది. లాస్ట్ 3 months నుంచి వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. ఈ విషయంలో మేము అందరం కూడా డిస్కస్ చేసుకుని వద్దనే అనుకున్నాం. వీడియోస్ పెట్టకున్నాక కూడా వీళ్ళు కావాలని అన్వేష్ వీళ్ళందరూ టార్గెట్ చేసి ఇప్పుడు వీడియోస్ పెట్టానని కూడా మళ్ళీ లాగుతున్నారు. ఏదో పర్సనల్ గొడవ లెక్క ఉన్నదాన్ని ఈ వీడియోస్ మీదకి లాగుతున్నారు అన్వేష్. మొన్న నానిని కూడా చూడడం జరిగింది, వైజాగ్ లో అరెస్ట్ అయినటువంటి నాని. ఇప్పుడు అన్న మొత్తం మీద ఏంటంటే అంతా కూడా పోలీసులు కూడా దీనిపై ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అతను ఎక్కడున్నా తీసుకొస్తాం. అన్నయ్య నీతో చివరిగా ఎప్పుడు మాట్లాడు? లాస్ట్ టైం ఒక 3 months డాడీతోనే మాట్లాడాను. ఏం చెప్తావు? ఈ రకరకాల కూడా వార్తలు వస్తున్నాయి మీ అన్నయ్య మీద, ఏం చెప్తాను? అసలు ఇంటికి మా అన్నయ్యకైతే ఎలాంటి సంబంధం లేదు. అందరూ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వట్లేదు. కనీసం వస్తున్నారు, షాప్ ముందుకు వస్తున్నారు, షాప్ ఫోటో ఇస్తారు. బయస్ అని వాళ్ళ షాప్. బయస్ అని షాప్ ఎందుకు అవుతుంది? మా డాడీ షాప్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది? దాన్ని ఎవరు సెట్ చేస్తారు? ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు మరి తండ్రి ఎవరు కొడుకు ఎవరో తెలవాలి కదా, చూసే వాళ్ళకైనా వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. ఏమంటున్నారు అమ్మా నాన్నలు కూడా? ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నాను చూడే వాళ్ళు కొద్దిసేపు మనం కూడా మాట్లాడడం జరిగింది. కానీ అమ్మ నాన్నలు ఆ 2 షాపులు కూడా మేము సొంతంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సన్నీ పెట్టించిందని కూడా అంటారు. వాళ్ళకేం తెలుసు? మా డాడీ పెట్టించిన షాప్ అది మా డాడీ ఓన్ గా పెట్టుకున్న షాప్. సన్నీ వచ్చి ఆ రోజు అంతా కూడా వీడియో చేసి తన ఇల్లు నేను నిర్మించుకోబోతున్న ఇల్లు మొత్తం సువిశాలమైనటువంటి మొత్తం కూడా వ్యూ ఈ విధంగా చూపించింది. త్వరలోనే పూర్తి అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారికి ఒక లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయాలని కూడా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొని వస్తా. ఎందుకంటే అందులో వీళ్ళ మనీ కూడా ఉంది, మా సబ్స్క్రైబర్స్ మనీ కూడా ఉందని స్వయంగా మీ అన్నే చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది, అంతే మా ఫ్యామిలీకి కూడా ఉంది. మా అన్నయ్య ఇంత ఫేమస్ అవుతాడు, యూట్యూబ్లో ఇట్లా అవుతాడని మేము కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతే, అది అదృష్టం కొద్దీ అయింది. అంతేగాని ఇందులో బెట్టింగ్ పైసలు అని మా అన్నయ్య మనీ అని ఏం లేవు. మా అన్నయ్య ఎంత ఇచ్చినా ఒక 3 లక్షలు 5 లక్షలు ఇస్తాడు సపోర్ట్, కానీ ఒక్కడైతే కట్టియలేడు కదా ఇల్లు. ఆ రోజు అన్నయ్య వీడియోలు అయితే మేము పరిశీలించారు, చూసాం. ఎందుకంటే ఇందులో కష్టాడిస్తాం సబ్స్క్రైబర్ చాలా మంది మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తా. ఆ మనీ తోటే ఇల్లు కట్టినాను కూడా అన్నయ్య స్వయంగా అనలేదు. ఏ రోజు అనలేదు వీడియోలో. మా అన్నయ్యకి ఇంటికి అసలు సంబంధం లేదు. ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేసేందే చేస్తాడు, కానీ మా అన్నయ్యకి అంత అసలు పెట్టలేడు కూడా. ఆయనకే సరిపోతాయి. ఇప్పుడు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను కూడా ఒక రైడ్కి వెళ్ళినా కాబట్టి తెలుస్తుంది దానికి. నువ్వు కూడా వెళ్ళినావు? నేను కూడా ఒక రైడ్ వెళ్ళిన, ఉత్తరాఖండ్ రైడ్కి వెళ్ళినా మా అన్నయ్య తోటి. అప్పుడు ఆ రైడ్కి పోయిన స్ట్రగుల్స్ ఏంది, ఆ నిద్ర ఉండదు, తిండి ఉండదు. కానీ ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్నలు కానీ మీరు కానీ అన్నయ్య తోటి ఎప్పుడు చెప్పలేదా?